హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, మినిస్ట్రీ ఆఫ్ సిఎస్ఐఆర్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఎఫ్ఎన్ఏ అండ్ ఎస్ఎన్పి జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. పర్మనెంట్ జాబ్స్ ఫ్రెండ్స్. అందుకోసం నేను మీకు మీ ముందుకైతే తీసుకొచ్చాను. 7 పోస్టులు ఉన్నాయి, 3 పోస్టులు. అండ్ దీనికైతే వచ్చేసి శాలరీ పే స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. దీనికి అర్హత అయితే వచ్చేసి 10+2 ఇంటర్మీడియట్లోనే టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలి. నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్, ప్రిఫరబుల్లీ ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ అయితే వచ్చి ఉండాలి. ఇలాంటి ఆపర్చునిటీస్ అయితే వచ్చేసి మిస్ చేసుకోవద్దు. 12థ్తోనే మంచి బంగారం లాంటి జాబ్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీరు కొంచెం ప్రయత్నం చేయండి. ఓన్లీ 12థ్తోనే టైపింగ్ స్పీడ్ అనేది రాకెట్ సైన్స్ అయితే ఏం కాదు. మీరు ఈ జాబ్స్కి అప్లై చేసిన తర్వాత మీరే ఒక కంప్యూటర్లో టైపింగ్ నేర్చుకోవచ్చు. ఆన్లైన్లో చాలా క్లాసెస్ ఉన్నాయి, లేదా బయట కూడా చాలామంది నేర్పిస్తూ ఉంటారు. ఒక వెళ్ళి నేర్చుకోవచ్చు. సో మీకు కాన్ఫిడెన్స్ ఉంటే జాబ్ వస్తుంది అనేసి చక్కగా వెళ్ళి నేర్చుకోండి. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు. టైపింగ్ స్పీడ్ ఇంత ఉండాలని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అక్కడికి వెళ్ళి 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో కొట్టేటట్టు టైపింగ్ నేర్చుకోండి అని చెప్పేసి క్లియర్గా చెప్పండి. సో ఇదైతే వచ్చేసి టైపింగ్ ద్వారానే తీసుకుంటారు ఫ్రెండ్స్. దీనికి లాస్ట్ డేట్ 8/2/2025 లోపల అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు క్లోజింగ్ డేట్. సో ఆ లోపల అప్లై అయితే చేసుకోవాలి. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే కేటగిరీ బట్టి అయితే వర్తిస్తూ ఉంటాయి. మోడ్ ఆఫ్ సెలక్షన్ అయితే వచ్చేసి ఆన్లైన్ ద్వారా కండక్ట్ చేస్తారు. ఫస్ట్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అండ్ కంప్యూటర్ టైపింగ్ రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. దాంట్లో సెలక్షన్ అయితే మాత్రం సో మీకైతే వచ్చేసి సెలెక్ట్ అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్. మీరు హౌ టు అప్లై అయితే వచ్చేసి మీరు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఐఐఎంటీ వెబ్సైట్ నుంచి. సో ఫోటోగ్రాఫ్ సైజెస్ అన్నీ ఏ విధంగా డైమెన్షన్స్ ఉండాలో క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో అదే విధంగా వచ్చేసి మీరు 500 రూపీస్ డీడీ తీయాల్సి అయితే ఉంటుంది. ఎవరిపైన తీయాలంటే మీరు ఆన్లైన్ ద్వారా కలెక్ట్ చేసినా సరిపోతుంది ఫ్రెండ్స్. ఎస్బీఐ కలెక్ట్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దీని ద్వారా కూడా మీరైతే వచ్చేసి ఎస్బీఐ ద్వారా కూడా పేమెంట్ అయితే చేయొచ్చు. సో మీకు ఫీ పేమెంట్ ద్వారా అయితే వచ్చేసి 500 రూపీస్ అయితే ఉంది. ఇది మ్యాండేటరీ. సో ఏమేమి డాక్యుమెంట్స్ అంటే డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి, 10th క్లాస్, 12th క్లాస్ ఉంటుంది కదా, 10th ఆర్ 12th మీ కేటగిరీ అవన్నీ అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది నోటిఫికేషన్లో. అండ్ టైపింగ్ టెస్ట్ రిక్వైర్మెంట్స్ చూడండి, ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు రిక్వైర్మెంట్స్ అనేవి. ఎన్ని కీ స్ట్రోక్స్ ఉండాలి, ఇది మీరు టైపింగ్ ఇన్స్టిట్యూట్లో చూపించిన వాళ్ళని చెప్తారు ఫ్రెండ్స్ క్లియర్గా. రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే వచ్చేసి ఓఎంఆర్ బేస్డ్ అయితే ఉంటుంది. మెంటల్ అబిలిటీ టెస్ట్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇలా అయితే ఉంటుంది టెస్ట్ అనేది. సో ఇక్కడ చూడండి, అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఈ విధంగా అయితే ఇచ్చారు. సో అఫీషియల్ వెబ్సైట్లో నుంచి ఇలా కిందకైతే వచ్చిన తర్వాత డీటెయిల్ నోటిఫికేషన్స్ అన్నీ కావాలంటే అక్కడ క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడు నేనైతే వచ్చేసి అప్లై నవ్వు అని అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఎందుకంటే నేనైతే అప్లై చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి జాబ్స్కి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోమంటుంది. ఇక్కడ నెంబర్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్. ఇది చెప్పలేదు కదా, ఇది ఏ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిందో కూడా మీకు తెలియాలి కదా ఫ్రెండ్స్. ఐఐఎంఆర్ నుంచి అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ నుంచి అయితే వచ్చింది. ఈ ఇన్స్టిట్యూషన్ అయితే ప్రీమియర్ ఇన్స్టిట్యూట్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక ఆర్గనైజేషన్. దీంట్లో పర్మనెంట్ పొజిషన్స్ అయితే పడ్డాయి, మిస్ చేసుకోవద్దు. అండ్ దీనికి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంది. ఇక్కడ సాల్యుటేషన్ అయితే మిస్టరా మిస్ ఏంటో మెన్షన్ చేసుకోండి. మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, మొబైల్ నెంబర్, సెక్యూరిటీ క్వశ్చన్ ఇచ్చేయండి. ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ ఇచ్చారు కదా, ఈ క్యాప్చర్ అంటే చేసి సబ్మిట్ చేసుకుని ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే వచ్చేసి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయితే మెసేజ్ అయితే వస్తుంది. క్లిక్ హియర్ టు ప్రొసీడ్కి అయితే వెళ్ళిపోండి. క్లిక్ హియర్ టు ప్రొసీడ్కి వెళ్ళిపోయింది. ఇక్కడ మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయి, ఒకసారి చదవండి. టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి సబ్మిట్ అయితే చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత అయితే వచ్చేసి ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. ఓపెన్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఇట్లా అన్నీ కనిపిస్తాయి. పోస్ట్ కూడా దేనికి అప్లై చేస్తారు, సెక్రటేరియట్ అసిస్టెంట్ ఎఫ్ఎన్ఏనా ఎస్ఎన్పీనా అని చెప్పేసి. సో నేనైతే వచ్చేసి సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్కి అయితే అప్లై చేస్తున్నాను. సో మీ నేమ్ అయితే వస్తుంది, మీరు మేలా ఫీమేలా, డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయండి. అలాగే మీ ప్లేస్ ఆఫ్ బర్త్, మ్యారిటల్ స్టేటస్ ఏంటో, మీ ఫాదర్ నేము, అలాగే యాజ్ ఆన్ డేట్, లాస్ట్ డేట్కి ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్, అండ్ మీ అడ్రస్, టౌన్షిప్, ఏ స్టేట్లో ఉంటున్నారు, ఏ పిన్ కోడ్లో ఉంటున్నారు, అవన్నీ మెన్షన్ చేయండి. ఆర్ యూ రిలేటెడ్ టు ఏమన్నా ఐఐఎంఎంటీ భువనేశ్వర్లో ఎవరైనా పనిచేస్తారని అయితే అడుగుతుంది. ఒకవేళ పనిచేస్తే రాయండి, లేకపోతే అవసరం అయితే లేదు. మీరు సిటిజన్ ఆఫ్ ఇండియానా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఆ పర్సన్ విత్ డిజబిలిటీ ఉందా, ఎక్స్ సర్వీస్ మ్యానా, సో మీరు సిఎస్ఆర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారంటే నేను నో అని పెడుతున్నాను. ఎస్ ఉన్న వాళ్ళు మాత్రం ఎస్ పెట్టేసండి. సేవ్ అండ్ కంటిన్యూకి వెళ్తే నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే వచ్చేసి క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, తర్వాత అదర్స్, పిక్చర్ అండ్ సిగ్నేచర్ అయితే వస్తుంది.
సో, నెక్స్ట్ అయితే క్వాలిఫికేషన్ అయితే వచ్చింది. మీ 10థ్ ఇంటర్మీడియేట్ ఎక్కడెక్కడ కంప్లీట్ చేశారో, ఎంత పర్సెంటేజ్ అయితే వచ్చింది, ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇవ్వండి. సో, నెక్స్ట్ టైపింగ్ స్పీడ్ ఎంత ఉంది మీకు మెన్షన్ చేయండి ఇక్కడ. సో, అడిషనల్ ఇప్పుడైతే ఇచ్చేయండి ఫ్రెండ్స్. సో, నెక్స్ట్ మీరు తర్వాత నేర్చుకోండి. అడిషనల్ క్వాలిఫికేషన్ ఏమన్నా ఉంటే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీకు ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ కానీ ఏమన్నా ఉంటే ఇవ్వండి. ఇచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూకి అయితే వెళ్ళిపోండి. నెక్స్ట్ అయితే వచ్చేసి వెదర్ విజిటెడ్ ఔట్ సైడ్ ఆఫ్ ఇండియా అంటే నో అని పెడుతున్నాను. సో, ఒకవేళ విజిట్ చేస్తుంటే ఏ కంట్రీకి విజిట్ చేశారో రాయండి. సో, నెక్స్ట్ అయితే వచ్చేసి పేమెంట్ ఆఫ్ డీటెయిల్స్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ కలెక్ట్ నుంచి మీరైతే వచ్చేసి 100, 500 రూపీస్ అయితే నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ యాస్ అప్లికబుల్ రిక్వైర్డ్ టు పెయిడ్ by the candidate through SBI Collect. Candidate belonging to scheduled caste, scheduled tribe, ex-serviceman, PW, women candidates need not to pay application fee అని అయితే చెప్పారు. సో, నేనైతే ఉమెన్ క్యాండిడేట్ కాబట్టి అప్లికేషన్ ఫీ అయితే లేదు. మిగతా వాళ్ళు ఎస్బీ కలెక్ట్ ద్వారా పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో, ఇక్కడ చెప్పారు ఫ్రెండ్స్ ఎంత అమౌంట్ పే చేస్తున్నారని ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్, డేటు, అమౌంట్, రిమార్క్స్ అయితే ఇవ్వండి. సో, ఎస్బీ కలెక్ట్ ద్వారా పే చేసేసి నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్‌కి అయితే వెళ్ళిపోండి. సో, నెక్స్ట్ అయితే వచ్చేసి పిక్చర్ అండ్ సిగ్నేచర్ అయితే వస్తుంది. పిక్చర్ అయితే వచ్చేసి 50 కేబీ ఉండాలి లెస్ దాన్. సిగ్నేచర్ కూడా లెస్ దాన్ 50 కేబీ ఉండాలి. ఇవన్నీ చేసి ఇక్కడ చూడండి అప్లోడ్ డాక్యుమెంట్స్. సో, మీ డాక్యుమెంట్స్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినవి అన్నీ ఇంకా అడిషనల్‌గా ఏముంటే అవన్నీ 5 ఎంబీ సైజ్ లోపల పీడీఎఫ్‌ని అప్లోడ్ చేసేసి డిక్లరేషన్ దగ్గర క్లిక్ చేసుకొని అండ్ ప్రివ్యూ సబ్మిట్‌కి అయితే వెళ్ళిపోండి. మిస్టేక్స్ ఏమన్నా ఉంటే సరి చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ప్రివ్యూలోనే. కాబట్టి ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. నేను ఫీమేల్ క్యాండిడేట్‌ని కాబట్టి నాకు అప్లికేషన్ ప్రాసెస్ ప్రొసీడ్ అయిపోయి ప్రివ్యూ సబ్మిట్‌కి అయితే ఉంది. ఎవరైతే మనీ పే చేయాలో వాళ్ళు ఎస్బీఐ కలెక్ట్ ద్వారా పే చేయాల్సి అయితే ఉంటుంది. గూగుల్‌లోకి అయితే వచ్చేసిన తర్వాత ఎస్బీఐ కలెక్ట్ అని కూడా క్లిక్ చేసుకొని ఇలా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్బీఐ కలెక్ట్ ద్వారా కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు గూగుల్‌లోకి వచ్చి ఎస్బీఐ కలెక్ట్ కొట్టినది ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ ఇన్‌స్టిట్యూట్ నేమ్ కొట్టేసి ఎస్బీఐ కలెక్ట్ ద్వారా మనీ అయితే పే అయితే చేయొచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. చాలా సింపుల్‌గానే ఉంది ఫ్రెండ్స్ అప్లికేషన్ ప్రాసెస్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.